అండి వెల్కమ్ టు షారోన్ లాగ్స్. ఇవేంటో అనుకుంటున్నారా? ఎగ్ క్యాప్సికమ్ కప్స్ అండి. దానికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇలా మనం క్యాప్సికమ్ తీసుకొని దాంట్లో ఉన్న మొత్తం గింజలన్నీ తీసేసుకొని కప్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అందరు పిల్లలు అన్ని వెజిటేబుల్స్ క్యాప్సికమ్ అవి తినరు కదండి. తినలేని వారి కోసం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి, తగినంత సాల్ట్, గరం మసాలా, కారం వేసుకొని దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం లూజ్గా అవ్వడం కోసం 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్లో బాగా కలవడం కోసం. ఇలా లూజ్గా అయిన తర్వాత 2 ఎగ్స్ తీసుకొని దాంట్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా మనం ఏదైతే బీట్ చేసి పెట్టుకున్నామో అవి క్యాప్సికమ్ కప్స్ ఉన్నాయి కదండి, దాంట్లో మొత్తం ఫుల్గా నింపేసుకోవాలి అన్నిటిలోని. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని ఇలా స్టీమ్ చేసుకోవాలండి. మీరు ఎందులో స్టీమ్ చేసుకున్నా పర్లేదు. మూత పెట్టేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే బాగా స్టీమ్ అయిపోతాయండి. చూసారా ఎంత బాగా స్టీమ్ అయిపోయాయో? ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఎగ్ క్యాప్సికమ్ కప్స్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.